ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ నెల 28వ తారీఖు లగాయతు మే నెల 4వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో మేష రాశి యందు రవిగ్రహం శుక్రగ్రహాల తాలూకు సంచారం కనబడుతూ ఉన్నది. అలాగే వృషభ రాశి యందు గురుడు సంచారం చేస్తూ ఉండగా, కన్యా రాశి యందు కేతువు, కుంభరాశి యందు శనేశ్వరుడు, మీనరాశి యందు కుజ, రాహు, బుధగ్రహాల యొక్క సంచారం ఉన్నది. ఈ వారంలో చంద్రుడు ధనస్సు, మకరం, కుంభరాశుల యందు సంచారం చేయబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా వృషభ రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. జన్మగురుని యొక్క స్థితి, వ్యయస్థానమందు ఉన్నటువంటి శుక్రుడు, వ్యయస్థానమందు ఉన్నటువంటి రవిగ్రహం, ఈ మూడు గ్రహాలు కూడా కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలని ఈ వారం ఇస్తూ ఉన్నాయి. అయితే లాభస్థానంలో ఉన్నటువంటి కుజుడు, రాహువు, బుధ గ్రహాలు, అలాగే ఈ వారంలో ఉండేటువంటి చంద్రుడు, వెరసి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు వృషభ రాశి వారికి రానున్నాయి. అందువల్ల ఈ వారంలో ప్రత్యేకించి కుజరాహువుల యొక్క బలం అధికంగా ఉన్న కారణం చేత మిగతా గ్రహాలు ప్రతికూలతలు ఉన్నా కూడా దాన్ని దాటగలుగుతారు. ప్రత్యేకించి శుభ కార్యక్రమాలకి సంబంధించినటువంటి విషయాలు చక్కగా ముందుకు సాగుతూ ఉంటాయి. అలాగే ఆర్థికంగా బలోపేతమయ్యేటువంటి విధంగా ఈ గ్రహస్థితి వృషభ రాశి వారికి ఉంటుంది. ప్రత్యేకించి ఆర్థిక వ్యవహారాల్లో ఎదుగుదల, అలాగే భూమికి సంబంధించినటువంటి అమ్మకాలు కొనుగోలు సాగుతూ ఉండడము, అలాగే ఆకస్మిక ధన ప్రాప్తి, మరీ ముఖ్యంగా ఏదైనా వస్తువును కానీ ప్రాపర్టీని కానీ లేదా ఏదైనా బంగారాన్ని కొనుగోలు చేయాలి అనుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా ధనం అనేటువంటిది సకాలంలో మీ చేతికి రావడము, తత్ఫలితంగా ఆయా సంబంధమైనటువంటి ప్రాపర్టీస్ను కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు వృషభ రాశి వారిలో ప్రధానంగా గోచరిస్తూ ఉన్నాయి. అయితే జన్మగురుని యొక్క స్థితి కొంత బద్ధకాన్ని పెంచుతూ ఉంటుంది. దశమ కేంద్రంలో ఉండేటువంటి శనేశ్వరుడు, జన్మరాశిలో ఉన్నటువంటి గురుడు వృత్తిపరంగా కొంత ఒడిదుడుకులకి కారణమవుతూ ఉంటారు. ప్రత్యేకించి వృత్తిపరంగా అంటే మీరు ఏది చేస్తూ ఉన్నారు, ఉద్యోగం అయితే ఉద్యోగం, వ్యాపారం అయితే వ్యాపారాలలో కొంత బిజీ అవుతూ ఉంటారు. అనగా తీరిక లేనటువంటి సమయాన్ని గడుపుతూ ఉండడానికి అవకాశం ఉంటుంది. ప్రతినిత్యము కూడా ఏదో ఒక పని చేయవలసి రావడము, గతంలో 9 గంటలు 10 గంటలు పని చేస్తే దానికి మించి ఎక్కువగా పని చేయవలసి రావడం, ఇలా పని ఒత్తిడి అనేటువంటిది ఈ వారంలో ప్రధానంగా వృషభ రాశి వారిలో కనబడుతూ ఉన్నది. ఈ పని ఒత్తిడి పెరగడం వల్ల మానసికంగా శారీరకంగా కొంత శ్రమ అనేటువంటిది కనబడుతూ ఉన్నది. అది మాత్రమే ఈ వారంలో ప్రత్యేకంగా వృషభ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. మిగతా ఆర్థిక సంబంధమైన వ్యవహారాలు కానీ, శుభ కార్యక్రమాలు కానీ, కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు కానీ ఇవన్నీ కూడా సానుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి కుటుంబ సభ్యులతోటి కొంత సమయాన్ని గడపలేకపోతారు. ఆ ఒక్క విషయం, అది కూడా పని ఒత్తిడి వల్లే కొంత గడపలేకపోయేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఉద్యోగస్తులకి ఇది మిశ్రమమైనటువంటి కాలం. వ్యాపార పరంగా చూసుకున్నప్పుడు లాభాలు అధికంగా ఉంటాయి, అయితే శ్రమ అధికంగా ఉంటుంది. విద్యార్థులకి ఈ గ్రహస్థితి మిశ్రమమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ప్రత్యేకించి ఏకాగ్రత లోపానికి అవకాశం ఉంటుంది. అలాగే అతి విశ్వాసానికి కారణమవుతుంది, అనగా ఓవర్ కాన్ఫిడెన్స్ ద్వారా వచ్చేటువంటి సమస్యలు. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహ సంపత్తి మానసికమైనటువంటి సమస్యలకి కారణమవుతుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు కొంత శ్రమపడడానికి అవకాశం ఉంటుంది, స్థానచలనానికి అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి మిథున రాశి.